ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పూరి జగన్నాథ స్వామి భగవత్ ప్రసాద మహిమ గురించి తెలుసుకుందాము. పూరి జగన్నాథ స్వామి భగవత్ ప్రసాదానికి ఎంతో మహిమ ఉంది. ప్రసాదం పట్ల భక్తులకు ఉండే అచంచలమైన విశ్వాసాన్ని, భక్తిని తెలియజేసే సాత్విక్ రాజు కథ గురించి తెలుసుకుందాము. శ్రీ జగన్నాథపురిలో సాత్విక్ అనే రాజు ఉండేవాడు. ఆయన పరమ భక్తుడు. అతనికి శ్రీ జగన్నాథుడంటే ఎంతో భక్తి. ప్రతిరోజు ఆలయం నుంచి అర్చకుడు తీసుకుని వచ్చిన ప్రసాదము భక్తిపూర్వకంగా స్వీకరించేవారు. ఒకనాడు రాజు పచకలాట ఆడుతుండగా శ్రీ జగన్నాథుని ఆలయం నుంచి అర్చకుడు ప్రసాదం తీసుకుని వచ్చాడు. రాజు కుడి చేతిలో పాచికలున్నాయని, పాచికలాటలో నిమగ్నమై ఉన్న రాజు అన్య మనస్కుడై పొరపాటున నైవేద్య పాత్రను ఎడమ చేతితో తాకాడు. భగవత్ ప్రసాదాన్ని ఎడమ చేతితో తాకడం అపరాధంగా భావించిన అర్చకుడు ఆ పాత్రను తీసుకొని కోపంగా వెళ్ళిపోయాడు. పాచికలాట పూర్తి అయ్యాక రాజు తన పొరపాటును గ్రహించాడు. అన్న పానీయాలు త్యజించాడు. జూదానికి బానిసై తన కుడి చెయ్యి భగవంతుడి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసినందుకు దాన్ని శిక్షించాలని తలచాడు. రాజు ఈ విషయంలో పండితుల అభిప్రాయం తెలుసుకోదలిచి పండితుల సభను ఏర్పాటు చేశాడు. భగవంతుడి ప్రసాదాన్ని అవమానించిన వారికి ఏ విధమైన శిక్ష విధించాలి అని అడిగాడు. అపరాధిని సర్వదా త్యజించడమే తగిన దండన అని చెప్పారు. రాజు తన కుడి చేతిని ఖండించడమే తగిన శిక్ష అని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ అపరాధిని తానే అని తెలిస్తే ఎవరు ఈ శిక్ష అమలుపరచడానికి ముందుకు రారు. అందువల్ల తనను తాను ఎలా శిక్షించుకోవాలో ఆలోచిస్తూ చింతామణుడై ఉన్నాడు. విషణ వదనుడైన రాజును చూసిన మంత్రి కారణం అడిగాడు. ప్రతి రాత్రి ఒక దయ్యం వచ్చి నా గది గవాక్షం దగ్గర చేతులు ఊపుతూ భయపెడుతోంది. ఆ కారణంగా నాకు నిద్ర పట్టడం లేదు అన్నాడు రాజు. అందుకు మంత్రి, ఈ రాత్రి నేను మీ గదిలో పడుకుంటాను. మీరు వేరే గదిలో పడుకోండి. ఆ దయ్యం వచ్చి చేతులూపుతూ ఉంటే నేను దాని చెయ్యి నరికివేస్తాను. అలా దాని పీడ విరగడవుతుంది అన్నాడు. అవును, మీరు చెప్పిన ఉపాయం బాగానే ఉంది అని మంత్రితో అన్నాడు రాజు. అర్ధరాత్రి అయ్యాక రాజు తన గది కిటికీ దగ్గరకు వెళ్ళి కుడి చేతును ఊపుతూ కేకలు వేశాడు. మంత్రి అది ఆ దయ్యం చేస్తున్న అల్లరే అనుకొని చేతిని నరికివేశాడు. అప్పుడు రాజు వెలుగులోకి వచ్చాడు. ఎదురుగా రాజును తెగి కింద పడిన రాజు చేతిని చూసి మంత్రి దుఃఖించాడు. అనాలోచితంగా ఇలాంటి పని చేశానేమిటి అని చాలా బాధపడ్డాడు. అందుకు రాజు, మంత్రి మీరు నిర్దోషులు. తప్పు చేసిన వాణ్ణి నేను, అందుకు శిక్ష అనుభవించాల్సిందే అని అన్నాడు. రాజు గల దైవభక్తి, తన ప్రసాదం పట్ల నిష్ఠ చూసి జగన్నాథ స్వామి ఆ అర్చకుడికి స్వప్నంలో కనిపించి వెంటనే ప్రసాదం తీసుకొని వెళ్ళి రాజుకి ఇవ్వండి. తెగిపోయిన రాజు చేతిని తెచ్చి మన తోటలో పాతి పెట్టండి అని ఆజ్ఞాపించాడు. భగవంతుడి ఆజ్ఞ ప్రకారము అర్చకుడు ప్రసాదం తీసుకుని రాజుకిచ్చాడు. రాజు ప్రసాదం తీసుకునేందుకు చేతిని చాపినప్పుడు కుడి చేయి తిరిగి వచ్చింది. జగన్నాథ స్వామి తనపై చూపిన కరుణకు రాజు కన్నీటి పర్యంతమై ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో కళ్ళకద్దుకొని స్వీకరించాడు. ఖండించిన రాజు కుడి చేతిని పాతిపెట్టిన స్థానంలో దవనం మొక్కలు మొలిచాయి. ఆ దవనము, పత్రి, పువ్వులు జగన్నాథుడికి అత్యంత ప్రీతికరమైనవి. అందుకే ఇప్పటికీ పూరిలో జగన్నాథ స్వామి అర్చనకు ప్రతినిత్యం దవనం తప్పకుండా వాడడం సాంప్రదాయంగా వస్తోంది.